అందరికి నమస్కారం. ఇవాళటి మన టాపిక్ రాహుల్ గాంధీ భారతీయుడా బ్రిటిషరా? ఇది మనకు ఒక టాస్క్ అన్నమాట. ఎందుకు ఇది పెద్ద టాస్క్ లాగా తయారైంది అంటే సుబ్రహ్మణ్య స్వామి గారు ఎవరు? హీ ఈజ్ ది అంటే ఒక ప్రీవియస్ మెంబర్ ఆఫ్ పార్లమెంటేరియన్, ఇంకా చాలా నోటెడ్ లాయర్ అనమాట. ఆయన ఈ కేసు ఫైల్ చేసిండు. దేని మీదకి బేస్ చేసుకొని ఫైల్ చేసిండు అంటే ఒక 2003 నుంచి 2009 మధ్యలో ఒక కంపెనీ బ్యాకప్స్ అనే ఒక కంపెనీ ఉంది. దాంట్లో ఈయన ఒక మెంబర్, ఎవరు బోర్డ్ డైరెక్టర్ అనమాట. రాహుల్ గాంధీ గారు ఒక బోర్డ్ డైరెక్టర్. కనుక అప్పుడు ఏమైందంటే ఆ బోర్డ్ డైరెక్టర్లో ఉన్నప్పుడు ఆయన ఒక బ్రిటిషర్ అన్నట్టు ఆ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ లిస్ట్లో అక్కడ వచ్చిందనమాట. వచ్చినప్పుడు దాన్ని ఈయనకు ఆ పేపర్స్ ఎక్కడికి తీసుకొచ్చుకున్నాడు. అండ్ ఫ్రమ్ బేస్డ్ ఆన్ దట్ ఈయన బ్రిటిషర్ అని చెప్పి ఒక పెద్ద లొల్లి. ఒక క్వశ్చన్ అడుగుదాం మనము. వాళ్ళ ముత్తాత ప్రధానమంత్రి, వాళ్ళ తాత ప్రధానమంత్రి, వాళ్ళ నాన్న ప్రధానమంత్రి, ఇప్పుడు ఆయన లీడర్ ఆఫ్ అపోజిషన్. అంటే అది ఎక్కడైనా డాక్యుమెంట్ తీసుకున్నాడా? లేదు. ఎక్కడైనా బ్రిటిషర్ లాగా పాస్పోర్ట్ ఉందా? లేదు. కనీసం బ్రిటిషర్ లాగా ఆయనకు ఒక పర్మనెంట్ రెసిడెన్సీ కార్డ్, అంటే మనం గ్రీన్ కార్డ్ అంటాం కదా అమెరికాలో, ఆ టైప్లో అక్కడ ఏమన్నా ఉందా? అది లేదు. మరి ఏం లేకుండా ఎక్కడో ఒక క్లరికల్ పేపర్ వర్క్లో ఉన్నదాన్ని పట్టుకొని ఇక అసలు ఈయన బ్రిటిషర్ అని చెప్పి అన్నాడంటే క్లరికల్ వర్క్, అది గుర్తుపెట్టుకోండి ప్రజలారా. దట్ ఈస్ జస్ట్ ఎ బేసిక్ పేపర్ వర్క్. ఏంటంటే అందులో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్లో హీజ్ ఎ బ్రిటిషర్ అని చెప్పి ఆయన అక్కడ సంతకం పెట్టింది ఒకటి ఉంటుంది అనమాట. టిక్ మార్క్ చేసింది ఉంటుంది. బేసికల్ సంతకం కూడా కాదు, అది ఒక టిక్ మార్క్ చేసిండు. పెద్ద కాలమ్స్ ఉంటాయి కదా. బట్ అన్నిట్లో ఇప్పుడు మనము ఎన్నో పేపర్లలో సంతకాలు పెడతా ఉంటాం. అవి మొత్తం చదివి పెట్టాం మనము. ప్లస్ ఇప్పుడు మనము చూసుకుంటే ఒక బ్యాంకుల దగ్గరికి వెళ్ళినాం మనం, ఒక 100 పేపర్లు ఉంటాయి. ఇంత పెద్ద లిస్ట్ ఉంటుంది. అది మొత్తం చదువుతామా? చదవము. ఎక్కడో ఒకటి చదివేసి సంతకం పెట్టేస్తాం, ముందరికి వెళ్ళిపోతూ ఉంటాం. సో అట్లనే నడుస్తూ ఉంటుంది. అది మనట్లాంటి వాళ్ళకు, సింపుల్ ఇండివిజువల్స్కి. అట్లాంటిది వీళ్ళు ప్రధానమంత్రులు ఇంకా ఆ లెవెల్లో ఉన్న వాళ్ళు ఆ పేపర్ వర్క్ చూసేంత ఓపిక ఉంటుందా అంటే ఉండదు. సో అట్లా జరిగింది అది. అయితే ఈ క్లరికల్ మిస్టేక్కి మరి దీన్ని బేస్ చేసుకొని వీళ్ళు ఒకటి, ఇప్పుడేమో ఢిల్లీ హైకోర్టు కేసు, అలహాబాద్ హైకోర్టులో ఇంకో కేసు, రెండు బేసికల్ ఏంటంటే 2 కేసులు ఒకటే అయినప్పుడు డిఫరెంట్ కోర్ట్స్లో అది చర్చకు రాకూడదు, అది రూలు. కానీ ఇది కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ గొడవ ఇలా ఉంటుంది కదా. ఎప్పుడైనా ఇంకా రాహుల్ గాంధీ గారిని ఎప్పుడైతే డిస్క్వాలిఫై చేద్దామని ఇంతకంటే ముందు ఒక ప్రయత్నం చేశాను కదా, అని లోటుపోయింది బీజేపీ. మళ్ళీ ఇంకో ప్రయత్నం చేస్తుంది. దీనికి అసలు ఈసారి ఎవరు అని అంటే మన సుబ్రహ్మణ్య స్వామి గారు. అయితే ఇదంతా న్యూస్ ఒకసారి చూద్దాం రండి ప్రజలారా. ఐ వాంట్ టు షో యూ ఆల్ సంథింగ్. ఢిల్లీ హైకోర్ట్ సీక్స్ డీటెయిల్స్ ఆన్ రాహుల్ గాంధీ సిటిజన్షిప్ కేస్ ఇన్ అలహాబాద్ హైకోర్ట్. ఇగో ఇది స్టోరీ. ఈయన అలహాబాద్ హైకోర్టులో ఇప్పుడు ఫస్ట్ ఇది అలహాబాద్ హైకోర్టులో ఉండేది. ఇప్పుడు ఢిల్లీ హైకోర్టుకు వాళ్ళు డీటెయిల్స్ అడిగిండ్రు. వాళ్ళు మీది 7 దాకా నడుస్తుంది అని చెప్పేసి. అయితే ఇందులో ఇది చూడండి. బ్యాకప్స్ అనేది ఒక ఐటీ కంపెనీ. ఇది యూకేలో ఉండే ఇది ఒక ఐటీ కంపెనీ. ఇప్పుడు క్లోజ్డ్ కూడా అయింది. ఈ కంపెనీ మూత కూడా పడిపోయింది. ఇప్పుడు డిఫంక్ట్ కంపెనీ అనమాట. ఇప్పుడు అది యూకేలో లేదు ఇప్పుడు. అయితే వీళ్ళు 2003 నుంచి 2009 మధ్యలో వాళ్ళు మన ట్యాక్స్ ఫైల్ చేస్తారు కదా, ఆ ట్యాక్స్ ఫైల్ యాన్యువల్ రిటర్న్స్ అని అంటారు అనమాట. ట్యాక్స్ ఫైలింగ్ అంటే యాన్యువల్ రిటర్న్స్. అందులో బ్రిటిషర్ అని చెప్పి ఉంది. కానీ ఎక్కడ ఆయన పాస్పోర్ట్ కానీ, పర్మనెంట్ రెసిడెన్సీ పేపర్ వర్క్ కానీ, ఇంకా మిగతా ఏ ప్రూఫ్ అన్నా కానీ లేనే లేదు. ఇక దీని మీద 2019 నుంచి కూడా నడుస్తుంది. ఇంకా ఈ సుబ్రహ్మణ్య స్వామి అప్పుడు కేసు పెట్టి దీన్ని అక్కడ పెట్టి ఇక్కడ పెట్టి అన్నీ చేసిండ్రు. రాహుల్ గాంధీని అడిగినారు, మరి రాహుల్ గాంధీ మరేంది మీరు వేరే సిటిజనా అంటే నేను కాదు అని చెప్పిండు. నేను ఇండియన్ని, నేను వేరే సిటిజన్ కాదు, నాకు డ్యూయల్ సిటిజన్షిప్ లేదు అని చెప్పి ఇగో ఆయనకు ఇక్కడ ఆన్సర్స్ వచ్చేసినాయి. ఆయన చెప్పేసుకున్నాడు అనమాట. కన్సిస్టెంట్లీ హీ డినైడ్ క్లెయిమ్స్. ఆయన ఎప్పుడు చెప్పినా నేను బ్రిటిషర్ని కాదు, నెవర్ బీన్ ఏ బ్రిటిషర్ అని చెప్పిండు. కాంగ్రెస్ పార్టీ కూడా స్టేట్మెంట్లలో అదే చెప్పింది. ఆయన ఇదంతా సుత్తి మాట, పనికి మాలిన మాటలు ఇవన్నీ అని చెప్పేసి. ఇంకా నో ఫార్మల్ ఇన్వెస్టిగేషన్ అవుట్కమ్. ఇప్పుడు ఇంత కాంట్రవర్సీ ఉంది కదా, మరి కాంట్రవర్సీలో ఉన్నప్పుడు దీని మీద ఏమైనా ఇన్వెస్టిగేషన్ ఏమైనా జరిగిందా అంటే ఏం లేదు. ఎందుకంటే వాళ్ళకు కూడా తెలుసు ఇందులో ఏం పేపర్ వర్క్ లేదు, ఏం లేదు. కనుక ఇన్వెస్టిగేషన్ కూడా చేసి వేస్ట్ చేస్తే అడ్వాంటేజ్ మళ్ళీ రాహుల్ గాంధీకి అని చెప్పి. అంటే నేను ఇక్కడ ఏం చెప్పాలనుకుంటున్నా అంటే అసలు కేసులేమో బయటికి తీసుకురారు. అసలు కేసులు ఏమేమి ఉంటాయో చాలా బొచ్చడి కేసులు, కొన్ని లక్షల కేసులు, కొన్ని కోట్ల కేసులు పెండింగ్లో ఉంటాయి. అవి బెంచ్ మీదకి రావు.
ఇటువంటి పనికిమాలిన కేసులు, గ్యారంటీగా ఓడిపోయే కేసులు ఈ హైకోర్టులో, అలహాబాద్ హైకోర్టులో ఉంటుంది, అదే కేసు ఢిల్లీ హైకోర్టులో ఉంటుంది. మరి ఇట్లాంటివన్నీ ఈ పనికిమాలిన కేసులన్నీ వేసుకుంటూ పోతే ఎక్కడికి పోతాం మనం అందరం? కనుకనే నేను చెప్తాను ఏంటంటే, ప్రజలారా, ఇగో ఈసంటి పనికిమాలిన కేసులు కాదు, ఈసంటి పనికిమాలిన జడ్జిమెంట్లు కాదు, కోర్టులు కొలీజియం సిస్టమ్ను బంద్ చేసి ఎప్పుడైతే దీన్ని కూడా ఒక సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ లాగా పెడతారో, ఒక ట్రాన్స్పరెంట్ సిస్టమ్ లాగా మెయింటైన్ చేస్తారో అప్పుడే బాగుపడతాయి. అంతవరకు ఇగో ఇట్లాంటి ఒక పనికిమాలిన కేసులను నెత్తి మీదకి తీసుకొచ్చి, బెంచ్ మీదకి తీసుకొచ్చి దాని మీద ఇంకా ఒక స్టేట్మెంట్లు ఇచ్చుడు, ఇవన్నీ ఎందుకు పనికిరావు? ఎందుకంటే ఇవన్నీ చెత్తబొట్టకు పోయేటి ఇవన్నీ. ఓకే, సో ఇక్కడ నేను ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, హీ ఈజ్ ఎ ట్రూ ఇండియన్. తరతరాల నుంచి ఆ ఇండియను అంటే ఇప్పుడు కాకపోయి ఉండొచ్చు అనే అవకాశం ఉంది, కానీ ఆయన ఎప్పటి నుంచో 20 ఏళ్ళ నుంచి ఇప్పుడు ఆయన ఇక్కడ రాజకీయాలన్నీ తిరుగుతూ ఉండు. ఇక ఆయన టైం ఏంటంటే చెప్పండి, వేరే దేశంలో పోయి సిటిజన్షిప్ తీసుకునేది? అవన్నీ అయ్యే పనులు కావు. కానీ మనం ఏంటంటే ఒక ఇంపార్టెంట్ టాపిక్ను కూడా తీసుకొని రావాలి, కోర్టులు కూడా ఆలోచించాలి. ఇటువంటి పనికిమాలిన కేసులు అని చెప్పి అవతల పారేయాలి వెంటనే, ఎందుకంటే ఇంట్లో ఏం విషయం తెలియదు కాబట్టి. ఏదో ఒక కంపెనీల దగ్గర ఒక సంతకం పెట్టినంత మాత్రాన అది మొత్తం అయిపోదు. దట్ ఈస్ నాట్ ద ప్రూఫ్ ఆర్ ఎనీ ఎవిడెన్స్. ఎప్పుడైనా ఒక ఎవిడెన్స్ కావాలంటే ఒక నేషనల్ ఐడి లేకుంటే ఒక పాస్పోర్ట్ ఇట్లాంటివి ఉంటాయి. అవి ఉంటే నీకు ఆ దేశస్తుడు అని చెప్పి ఏమన్నా ప్రూవ్ చేయవచ్చు, లేకుంటే బర్త్ సర్టిఫికేట్స్ అట్లాంటివి ఉంటాయి. అంతేగాని ఈ పనికి మాలిన ఏ పేపర్ వర్క్ కూడా పనికి రాదు. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను నేను. థ్యాంక్ యూ వెరీ మచ్.